అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనందరినీ ఇక్కడ కలిపి ఈ చర్చకి అవకాశం ఇచ్చి మనకు నేర్చుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక వేదికను కల్పించినటువంటి సాహిత్య అకాడమీకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా బాలాచారి సార్ గారికి. ఆయన నిరంతరం సాహిత్యాన్ని పలవరించేవారు. సాహిత్యం ప్రజల్లోకి వెళ్ళాలి అనేవారు. తర్వాత ఈ సమాజాన్ని శుద్ధి చేసే అద్భుతమైనటువంటి పరికరం, ఆయుధం కేవలం సాహిత్యమే అని నమ్మేవారు. ఒక చక్కటి పత్రికని కూడా తీసుకొస్తున్నారు. తర్వాత వారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మనం ఒక కార్యక్రమం పెట్టాలి, అది కూడా కథ మీద, కవిత్వం మీద, మరి ఇంకా ఇతర సాహిత్య ప్రక్రియల మీద కూడా పెట్టాలనేటువంటి ఒక గట్టి సంకల్పంతో ఈ మధ్యనే బాల సాహిత్యం కూడా పెట్టారు. తర్వాత కథ మీద పోయిన సంవత్సరం కూడా కథా వర్క్షాప్ ఇక్కడే నూతన కథకులతో ఏర్పాటు చేశారు. అట్లాగే కవిత్వం మీద కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభాముఖంగా సాహిత్య అకాడమీకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథ మనందరికీ చాలా ఇష్టమైంది. తర్వాత మనం రోజు చూస్తున్నది చరిత్ర, ఒక తరం యొక్క చరిత్రను లిఖింపజేసేది. కథ లేకుండా జీవితం లేదు, ప్రతి జీవితం ఒక కథనే. చాలామంది ముఖ్యంగా దయచేసి గమనించాలి, కథ ఇప్పుడిప్పుడు రాయాలి, రాస్తున్నాము, మొదలు పెడుతున్నాము అనే కథకుల కోసం ఇది ఆహాలు నేర్పడం లాంటిది. చాలామంది సీనియర్ కథకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రాస్తున్నారు. వాళ్ళకి బహుశా అనిపించవచ్చు ఇదేం వాళ్ళ 10వ తరగతి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా దిద్దాలి బిడ్డ, అట్లా దిద్దాలి బిడ్డ, ఇట్లా రాయాలి రాయని మేము 10వ తరగతి వాళ్ళు మాకు రావని మీకు అనిపించవచ్చు. కానీ దయచేసి ఏంటంటే ఇది వాళ్ళు రాసే వాళ్ళ కోసం, అంటే కొత్తగా కథలు రాస్తున్న వాళ్ళ కోసం, రాయాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళ కోసం, ఎలా రాయాలి అని సంశయపడుతున్న వాళ్ళ కోసం ఒక సూచికగా మనకు బోర్డు ఉంటుంది. మనం 4 తోవల నిలబడికి ఫలానా ఊరికి ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ బోర్డు కనబడి బాణం గుర్తు కనబడుతుంది, గీట అని గడిది. మాత్రం చిన్న ఒక కదలికను చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మేము అనుకున్నది కూడా అంతే. రాసేవాళ్ళు ఎట్లయినా రాస్తారు, కానీ కొత్త వాళ్ళని స్టార్ట్ చేయాలి, కొత్త వాళ్ళని రాపియాలి, కొత్త వాళ్ళ చేత ఈ కథను మనం రాయించి కథా క్షేత్రంలోకి, కథా పర్యావరణంలోకి, ఈ కథా ప్రపంచంలోకి వాళ్ళని తీసుకురావాలి అన్నప్పుడు ఒక సదస్సు పెడితే బాగుంటుంది అని గొప్పగా వాళ్ళ అనుభవాలు చెప్పడం. మేడం స్వర్ణకిలారి గారు నిజంగా అద్భుతంగా చెప్పారు, ఉదాహరణలతో చెప్పారు, వాక్య నిర్మాణం చదివి చెప్పారు. ఈ మధ్య కథా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఒక పిడుగుల ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి రచయిత్రి స్వర్ణకిలారి గారు. ఆమె అనుభవాలని కాకుండా తన పరిశీలనలోంచి అద్భుతమైనటువంటి కథలు రాస్తున్నారు. కొత్తగా కథలు రాసేవాళ్ళు తప్పకుండా ఆమె కథలను చదవాల్సింది. ముఖ్యంగా ఏంటంటే కథలు చాలామంది ఎలా మనకి ఇంట్లో చూస్తాం, ఒక్క పుస్తకం ఉండదు. పుస్తకాలు లేని ఇల్లు ఎటువంటిది ఉన్నా కానీ అకాడమిక్ పుస్తకాలు, పిల్లలు చదువుకునేవి ఇంజనీరింగ్ పుస్తకాలు, లేకుంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు, 10th క్లాస్ పుస్తకాలు ఉంటాయి.
ఒక్క కథల పుస్తకం కూడా ఉండదు. అట్లా కథల పుస్తకం లేనటువంటి అది దేవుడు లేని పూజ గది లాంటిది. కాబట్టి కథల పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలి. మనం ఎప్పుడన్నా ప్రయాణం చేస్తుంటాం అనుకోండి, బస్సు ప్రయాణం చేస్తుంటాం, బస్సులో పోతుంటాం. మనం పోతే ఈ బస్ స్టాండ్లో దిగుతాము, టిఫిన్ చేస్తాము, టీ తాగుతాము, ఎవరన్నా అడుక్కున్నటోళ్ళు ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తాము, చాలా ఖర్చు పెడతాం. పిల్లలు ఉన్నాను, పిల్లలు కూడా ఏదంటే అది థమ్స్ అప్, స్ప్రైట్, ఏదంటే అది పాప్కార్న్ అన్ని కొనిస్తాం. కానీ ఆ పిల్లలకి ఒక చందమామ పుస్తకాన్ని కొనియము. మనం కూడా ఒక పేపర్ను కొనుక్కోము, కానీ ఎవరో కొన్న పేపర్ను ఇటువంటి అటువంటి మెడల్ గుంజంగా ఇట్లాని అట్లని డబ్బన దొరికితే ఒక పేపర్ ముక్క తీసుకొని దాన్ని చదువుతాం తప్ప ఒక 10 రూపాయలు పెట్టి పేపర్ కొన్నాము. బబ్బన ఒకవేళ పేపర్ కొన్న మనిషి అయితే ఆయన బస్సులో పేపర్ చదవడు, పోతుంది ఆ కొనకి ఈ కొనకి మనిషికో పేపర్ ఒక్క తీసుకుంటాం. అంటే ఇటువంటి ఈ మనస్తత్వం చేతనే మనం ఎలా మంచి మంచి పత్రికలను చంపుకున్నాము. ఒక చందమామ, ఒక చెంపక్ లాంటి దాదాపు చందమామ కథలు చదివి పెరిగాం మేము. కానీ చందమామ కథలు చదివి ఇన్స్పైర్ అయ్యాం. ఒక అద్భుతమైనటువంటి పిల్లలలో ఒక మంచి సాహిత్యాన్ని, విలువలను నింపేటటువంటి ఒక గొప్ప ప్రక్రియను ప్రారంభించినటువంటి ఆ పుస్తకాలన్నిటిని మనం చంపుకున్నాము. ఎందుకంటే మనకుండే నిర్లక్ష్యం చేత. అంటే కథలు అంటే సాహిత్యం అంటే మనది కాదని పిల్లలకు కూడా మనం చెప్పేస్తాం బాగా. పుస్తకాలు చదువు, బట్టి పుస్తకాలు చదివినాను, గవేంద్ర మన బతుకు తిరిగితే గా పుస్తకాలు చదువుతాం, తీసుకొని ఈ పుస్తకం చదువు, తెలుగు పుస్తకం చదువు. ఇలా పాఠశాలలైనా, పిల్లలు అయినా, ఇండ్లైనా, కుటుంబం అయినా కెరీర్ అని, తర్వాత మనకు ఉండే చదువు, తర్వాత చదువుకు నిర్వచనం, వీటన్నిటితో మనం ఏం చేస్తున్నామంటే సాహిత్యం అంటే మనది కాదు, ఒక అకాడమీకి చదువే చదువు, సాహిత్యం అంటే చదువు కాదు అని వాటి బాగా దూరం చేశాం మనం. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, మనం ఇలా కథలు రాయాలి అనే ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత కొన్ని రాస్తూ మేము ఆగిపోతామేమో, కొత్త మెలుగుకోలేమని చెప్తారేమో అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఇలా కథలు ఎలా రాయాలి, ఎందుకు రాయాలి అనే అంశాన్ని చెప్పుకొని కొన్ని మెలకువలు కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కథలు ఎందుకు రాయాలి, అసలు కథలు ఎందుకు రాయాలి? మనం మేడం 5 W's అని అన్నారు, వేర్, వెన్, హూ, వై. ఇట్లా మనను తర్కించుకొని, మనను ప్రశ్నించుకొని, మనం ఒకనొక సందర్భం లోపలికి చూసుకొని అసలు కథలు ఎందుకు రాయాలి? సో రాయకుండా పర్వాలేదు, ఏం సమాజం ఏం ఆగిపోదు. మనం కథలు రాయకపోతే పోయే సమాజం పోతూనే ఉంటుంది. కానీ కథలు ఎందుకు, ఎలా రాయాలి అనే దానికంటే ముందు ఖచ్చితంగా కథలు ఎందుకు రాయాలి అనేది తప్పకుండా మనం తెలుసుకోవాల్సిందే. ఇలా చెట్టు కొట్టి చంపుతారు, కోసుక తింటారు, కాదంటే కారంలో పెట్టి ముక్కలు కొట్టి వక్కలు కొట్టి నంజుకొని తింటారు. అయినా మామిడి పూత మానుతుందా, దాని కాత మానుతుందా? తోలుతారు, తోడుకలు తీస్తారు, ఎక్కదక్క నీళ్ళుగితే 2గా చీరి బొక్కలేరి పక్కకు పెట్టి కుండలు పెట్టి రోజుకింత పిసికి చంపి రక్తం తాగుతారు. అయినా చింత పూయడం మానుతుందా, కాయడం మానుతుందా? అంటే పనుల కోసం చేసేటటువంటి పనులు ఇవన్నీ. ఒక ఏరు, ఒక చెట్టు, ఇవి ఈ ప్రపంచానికి రాళ్ళతో రాళ్ళగొట్టినా అవి పండ్లనే ఇస్తాయి తప్ప మనకు కీడు చేసేటటువంటి ఏ పని చేయవు. అదో మనిషి కథ కూడా, మన కథ కూడా అలాగే ఉండాలి. ఇలా కథలు ఎందుకు రాయాలి అని అన్నప్పుడు, కథలు ఎందుకు రాయాలి? మనం రాయకపోతే ప్రపంచం ఏమైనా పడిపోతుందా అని అంటే, వెనకడు ఒక రాజు ఉండేవాడైతే ఆయన ప్రకటించేసిండట, బాబు అందరు మొత్తం చెట్లు ఎవడు పెడతలేడు, చెట్లను నరుకుతుండ్రు, కొడుతుండ్రు తప్ప పెడతలేరు. పెట్టకపోతే ఏం చేసిండట, అరే ఎవరు చెట్లు పెడతలేరని చెట్లు పెట్టాలని మస్తు ప్రచారం చేసిండట.
టీవీలలో చెప్పించిండట, పేపర్లలో రాసిండట, ఉపన్యాసాలు ఇచ్చి మీటింగ్లు పెట్టిండట. ఎవడు పెడతారు? మహామంత్రి చెప్పిండు, అయ్యా ఎవడు పెడతాడు ఇవాళ రేపటిగా, మన పైసలు అయితే పెడతారు అని అంటే, మరి అట్లయితే ఏమవుతుంది, బడ్జెట్ ఉంది కదా, చెట్టుకో రూపాయి ఇద్దాం పెట్టేయమని అన్నారట. అనగానే ప్రకటించేసింది, చెట్టుకో రూపాయి, ఎవరు ఎన్ని చెట్లు పెడితే అన్ని రూపాయలు, ఎవరు ఎన్ని చెట్లు పెడితే అన్ని రూపాయలు. అంటే 10 చెట్లు పెట్టినాడు 10 రూపాయలు తీసుకున్నాడు, ఎవరి శాతం అయినంత వాడు 20 పెట్టినాడు, 20 లక్షలు పెట్టినాడు లక్ష, వాడు 10 లక్షల చెట్లు పెట్టినాడు. పెట్టి పైసల కోసం వేయండి, ఇద్దరిని పట్టుకపోయాడు. 10 లక్షలు అంటే సంచులో పట్టుకురాడు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ లేపా, ఫోన్పేలు గూగుల్ పేలు లేపారు, సంచులలో తెచ్చుకోవాలి. ఇద్దరికి కైకిలలో పట్టుకొని 4 సంచులు పట్టుకొని పోయండి, 10 లక్షల రూపాయలు తెచ్చుకున్నాం. ఆయన వాడిని అందరిది ఒకటి జైలు వేసిపోయి, జైలు అయితే పెద్ద బొబ్బ పెట్టిండు. గిట్టెట్టుంటుంది, ఉన్న 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి అవుతుందని జైలు వేసిరున్నానని మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఫోన్లు చేసి అందరికీ చెప్పుకుంటూ మొత్తం టీవీలలో పేపర్లలో బొబ్బ పెట్టిండు. గిట్లుంటుంది ఆ ప్రభుత్వం, రాజు ఇంత మోసం చెప్తా. అరే కష్టపడి పెట్టినాయా నేను ఆ చెట్లు, 10 లక్షల రూపాయలు ఇవ్వమంటే వీళ్ళు నగరాలు చెప్తుండ్రు, పైసలన్నీ ఇవ్వాలుతుందని నన్ను జైలు వేసింది, ఖచ్చితంగా చూడరు, వీళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారు అని అది కూడా చెప్పేసి చెప్పినాక నిజంగా రాజు చెప్పిండు, నిజంగానే ఎన్కౌంటర్ చెప్తాము మేము అని అన్నారు. అనగానే ప్రెస్ వాళ్ళకు కోపం వచ్చింది, అరే గత చెప్తామేంది రాజా, ఆయన పాపం గంత కష్టపడి పెట్టిండు అన్నకు ఒక విలేకరి డౌట్ వచ్చింది, బాబు మరి ఇంతకు నువ్వు ఏం చెట్లు పెట్టినావు ఆయన అన్నాడు. నేను గంజాయి చెట్లు పెట్టినాను అంటే మనం కూడా ఇలా కథల్లో చాలా రకాలు ఉంటాయి. సమాజానికి ఉపయోగపడే కథలు ఉంటాయి, ఆలోచింపజేసే కథలు ఉంటాయి, సమాజాన్ని చెడగొట్టే కథలు ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ రేపు వస్తున్నటువంటి టీవీ సీరియళ్ళలో మనకు నిజంగా నేను స్కూల్ టీచర్ని, సో పిల్లల్ని ఒక కథ రాయరా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, హై స్కూల్ పిల్లలు వాళ్ళు చూసినటువంటి సీరియళ్ళ కథలు రాస్తారు. అందులో అత్త పాత్ర ఉంటుంది, భర్త పాత్ర ఉంటుంది, భార్య పాత్రలు ఉంటాయి, భార్యని ఎట్లా ఆ అమ్మాయిని ఎట్లా హింసిస్తారు అనేది అద్భుతంగా అసలు ఆ టీవీ సీరియళ్ళలో కూడా అంత హింస కనబడదు. చూసే వరకు భయం అవుతుంది, అరే ఈ పిల్ల మైండ్లో గింత హింస ఉన్నది, ఎవరు నింపినరు ఇది అంటే టీవీలు నింపినాయి, టీవీ సీరియళ్ళు నింపినాయి. కాబట్టి కథ అంటే వాడు అదే కథ అనుకుంటాడు. మనం ఈ కథ ఈ కథలు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కథలు చప్పగా కనబడతాయి అని, ఇదేం కథ సార్ వస్తుంది, ఇది ఇట్లుంటుందా సార్, కథ మసాలా ఉండాలి, మస్తు ఉండాలి, ఇట్లా దడదడలు ఆడాలి, టెన్షన్ ఉండాలి సార్ అంటే ఏదంటే ఫలానా సీరియల్ చూడండి సార్ మీకు తెలుస్తుంది, నాకే చెప్తాడు ఫలానా సీరియల్ చూడండి సార్ తెలుసు, అట్లుండాలి సార్ కథ అంటే మైండ్ లోపల ఇప్పటికే మొత్తం నింపేసినాము. కాబట్టి అలాంటి కథలు మనము రాయాల్సిన అవసరం లేదు. సమాజానికి ఎంతో చెడ్డ కథలు వచ్చేసినాయి, ఒక కథ మంచి కథ రాయాలి. ఆ మంచి కథ అంటే అవన్నీ ఆలోచింపజేయాలి, అవన్నీ మేల్కొలపాలి. అంటే ఒక కళ, ఇది కథలు రాయడం అనేది ఒక కళ. ఆ కళ ఎట్లా ఉండాలంటే వాడికి ఆనందాన్ని మరిపించడో మురిపించడో కాదు, కళ్ళను తెరిపించేలాగా ఉండాలి. అంత అద్భుతంగా మనం ఆ కథ రాసుకోవాలి. అట్లా కథలు ముఖ్యంగా కథ అంటే ఒక సామాజిక చరిత్ర. ఇలా కథలు లేకపోతే చరిత్రనే లేదు. ఎందుకంటే ఇలా చరిత్రలో ఎందరో రాజులు ఉన్నారు, రాజాక రాజులు ఉన్నారు, కానీ శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక రాజే ఇప్పటికీ ఎందుకు బతికి ఉన్నాడు? అలాంటి రాజ్యాలు లేవా, అలాంటి రాజులు లేరా అంటే ఉన్నారు, కానీ ఆ రాజు యొక్క ఆస్థానంలో కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ఆ రచయిత ఏం చేస్తాడు అంటే తను బతకడమే కాదు, చనిపోయినా తను బతకడమే కాదు, తను జీవించినటువంటి కాలంలో ఉండే ఆ రాజుల్ని బతికిస్తాడు, ఆ ప్రజల్ని బతికిస్తాడు, ఆ జీవన విధానాన్ని బతికిస్తాడు. ఇలా శ్రీనాథ కవి సార్వభౌముడి యొక్క కావ్యాలు చదివితే అప్పటి ఆ పరిస్థితులన్నీ తెలుస్తాయి. నన్నయ్య కావ్యాలు చదివితే అప్పటి జీవన కాల పరిస్థితులు తెలుస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సాహిత్యం నుంచి వచ్చాయి. అట్లా ఇలా మనం రాసేటటువంటి సాహిత్యం, ఇలా మనం రాసేటటువంటి కథలు, ఇవి ఏం చేస్తాం? మనం సమకాలీన పరిస్థితిలో ఉండేటటువంటి పాత్రలు తీసుకొని ఇప్పుడు ఇట్లున్నది, ఇది ఈ కాలం ఉన్నది, ప్రభుత్వాలు ఇట్లున్నాయి, ప్రజలు ఇట్లున్నారని రాస్తాం. అది 100 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర అవుతుంది. కాబట్టి మనం
కథలు దేనికోసం రాయాలంటే ఒక చరిత్ర కోసం రాయాలి. ముఖ్యంగా ఏంటంటే మామూలుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఎక్సర్సైజులు చేస్తాం, తర్వాత బ్రీతింగ్లు చేస్తాం, తర్వాత యోగాలు చేస్తాం. అట్లా బాడీకి కావలసినంత ఎనర్జీ దొరుకుతుంది. కానీ నీ మైండ్కు కావలసినంత ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం అది సాహిత్యంతోనే దొరుకుతుంది. ఎందుకంటే సాహిత్యం అనేది సంస్కరిస్తుంది నిన్ను, సాహిత్యం అనేది నిన్ను వ్యక్తిగా మారుస్తుంది. ఎందుకంటే కథలు రాస్తే నువ్వు రాస్తావు కథలు, ఎవ్వరు మారకపోవచ్చు, నీ కథలు ఎవ్వరు చదవకపోవచ్చు, నీ కథలు ఎవరు మారకపోవచ్చు, కానీ కథ రాసిన నువ్వు మాత్రం తప్పకుండా మారుతావు. నువ్వు మారితే సమాజం మారినట్టే కదా. అందుకని కథలు రాసుకోవాలి, అందుకని కథలు రాయాలి, కథలను చదివించాలి. ఇలా చెప్పాము. ఎట్లా మరి మన మైండ్కు ఎట్లా అంటే మనం ఒక రచయిత అంటాడు, ఏమంటాడు, మనం మన కోసం ఏడిస్తే అది స్వార్థం అవుతుంది, మనం జనం కోసం ఏడిస్తే అది సాహిత్యం అవుతుంది. కాదు, మనం జనం కోసం ఏడ్చినట్టు నటిస్తామనుకో అది రాజకీయం అవుతుంది. అంటే కవికి, రచయితకి, సాహిత్యకారుడికి ఎలాంటి రాజకీయాలు ఉండవు. ఒక ప్రజల తరఫున నిలబడి 1000 మంది ఉంటే 1000 మందిలా 999 మంది హ్యాపీగా ఉంటే కేవలం ఒక్కడు మాత్రమే అన్హ్యాపీగా, దుఃఖంతో, బాధతో ఉంటే సాహిత్యకారుడు ఆ ఒక్కని పక్కగా నిలబడి ప్రశ్నిస్తాడు. అది కథ, అది సాహిత్యం. 999 మంది హ్యాపీగా, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్టే. 999 మంది చాలా బాగున్నారు, ఒక్కడిని ఏమున్నది ఫోన్లే అని వదిలిపెడితే అది కథ కాదు, అది సాహిత్యకారుడు కాదు. కాదు, ఆ బలహీనునిపై పక్కన ఉండి, వాడి పక్కన ఉండి ప్రశ్నించాలి, వాడి పక్కన ఉండి వాడికి నీ గొంతునిచ్చి వాడి ధైర్యం చేయాలి. అట్లా కథ రాయాలి. మనం అనుకుంటాం నేను రాసిన కథ ఇది ఎవరు చదువుతారు, మంచి కథ అని. మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే విత్తనం వేసిన వాళ్ళు నిద్రపోవచ్చు, కానీ విత్తనం నిద్రపోదు. అది ఓ చినుకు కోసం చూస్తుంటుంది. ఎప్పుడు వర్షం పడ్డా కానీ అది మట్టి పొరల్లోంచి మొలకెత్తుతుంది, ఆకులు పూస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు పూస్తుంది, మహావృక్షమే మొలుస్తుంది. అట్లాగే నీ కథ కూడా నువ్వు రాసి మర్చిపోవచ్చు, నువ్వు రాసి నిద్రపోవచ్చు, కానీ నీ కథ అనేది ఎక్కడనో ఒక్క వ్యక్తికి ఆలోచింపజేస్తుంది, వ్యక్తి నిర్మాణం చేస్తుంది, ఆ వ్యక్తిని నిలబెడుతుంది, ఆ వ్యక్తి చేత మంచి పనులు చేయిస్తుంది. అది విత్తనం లాంటిది. కాబట్టి మనం రాసిన మంచి కథలు ఎవరు చదువుతారు అనుకోవద్దు. మనం రాస్తూ పోతూ ఉండాలి, అవి కూడా మంచి కథలు రాస్తుండాలి. ఒక సామాజిక బాధ్యత, ఒక సమాజాన్ని నిలబెట్టాలి. ఇలా ఏ సమాజంలోనైతే, ఒక సమాజంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు అనుకోండి, అది అద్భుతమైన సమాజం కాదు, అది రోగపీడితమైన సమాజం. అవసరం డాక్టర్లు ఉన్నారు కాబట్టి బాగా మంది చదువుకొని డాక్టర్లు అయ్యారు. ఏ సమాజంలోనైతే టీచర్లు ఎక్కువగా ఉన్నారు అనుకోండి, టీచర్లు బాగా ఉన్నారు, అద్భుతంగా చదువుకున్న సమాజం అంటే కాదు, అది నిరక్షరాస్యత సమాజం. ఎందుకంటే టీచర్ల అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టీచర్లు అయ్యారు. ఏ సమాజంలోనైతే లాయర్లు ఎక్కువగా ఉన్నారు అనుకోండి, అంటే అద్భుతంగా లాయర్లు ఎక్కువ ఉన్నారు కదా, అది గొప్ప సమాజం కాదు, అది నేరపూరితమైన సమాజం. ఎందుకంటే మంచి లాయర్లు అవసరం కాబట్టి అప్పుడు మంచి లాయర్లు బాగా మంది వచ్చారు. ఏ సమాజంలోనైతే రచయితలు ఎక్కువగా ఉంటారో ఆ సమాజం చైతన్యపూరితమైనటువంటి సమాజం. ఎందుకంటే రచయితలు చైతన్యవంతులు కాదు. కాబట్టి మిత్రులారా, మీరు కథలు రాసే ముందు మనం ఒక క్లారిటీ వచ్చింది. కథలు ఎందుకు రాయాలి అంటే